నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. విశాఖ విమానాశ్రయంలో అందుబాటులోకి నూతన సేవలు ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీని ప్రారంభించిన మంత్రులు నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు. విశాఖలో ఉత్సాహంగా గణపతి ప్రతిమల పంపిణీ, హాజరైన వివిధ స్వచ్ఛంద సేవా సంస్థలు. విజయవాడ వరద బాధితులకు సాయం పంపిణీ చేసిన భీమడోలు మండల జనసేన పార్టీ నాయకులు. విశాఖ విమానాశ్రయంలో నూతన సేవలు అందుబాటులోకి వచ్చాయి. విశాఖ విమానాశ్రయం నుంచి నిత్యం ఎంతో మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ క్రమంలోనే ఎయిర్పోర్ట్ కార్యకలాపాలను మరింత సులభతరం చేసేందుకు కేంద్ర విశాఖ విమానాశ్రయంలో డీజీ యాత్ర సేవలు అందుబాటులోకి తీసుకువచ్చింది. శుక్రవారం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ఈ సేవలను ప్రారంభించారు. విశాఖతో పాటు 9 చోట్ల ఈ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలియజేశారు. ఇది ఒక విప్లవాత్మకమైన మార్పుగా రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఈ సేవల ద్వారా ప్రయాణికులు విమానాశ్రయంలోకి సులభంగా ప్రవేశించవచ్చునని, అలాగే అక్టోబర్ 27 నుంచి విశాఖపట్నం, విజయవాడకు ఉదయం విమాన సర్వీసులను నడుపుతామని తెలియజేశారు. అలాగే మరో 2 ఏళ్లలో భోగాపురం ఎయిర్పోర్టు పనులను పూర్తి చేయనున్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. ఏదో ఒక ఇష్యూస్ ని తీసుకొని రావాలి. ఇంత పెద్ద ఫ్లడ్స్ వచ్చింది, ఆయన మీరు చూశారు. ఎక్కడైనా సరే గతంలో ఇలాంటి సంఘటనలు జరిగితే దాన్ని పొలిటికల్ గా ఎలా యూజ్ చేసుకోవాలనేది అది దానికి ఆయనతో వెన్నతో పెట్టినటువంటి విద్య. అదే రకంగా ఇక్కడ చేస్తున్నారు. కానీ నేను మీ అందరికీ కూడా సజెస్ట్ చేసేది, ఆయన చెప్పినటువంటి మాటల కంటే ఈరోజు అక్కడ ఉన్నటువంటి వరద బాధితుల్ని ఏ రకంగా మనం ఆదుకోవాలి, ఇంకా ఏ కార్యక్రమాలు చేయాలి. ఒక ఇంపార్టెంట్ ఇన్సిడెంట్ మీరు తెలుసుకోవాల్సినటువంటిది, డ్రోన్స్ ఎన్నో సందర్భాల్లో విపత్తులు వచ్చాయి. కానీ విపత్తుల్లో ఎప్పుడు ఊహించని విధంగా చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి ఆలోచనతో డ్రోన్స్ ను వినియోగించడానికి ఈరోజు మొట్టమొదటిసారిగా విజయవాడలో ప్రయోగించారు. చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. ఈరోజు డ్రోన్ల ద్వారా ఎక్కడైతే మనిషి చేరుకోలేకపోతున్నాడో అలాంటి ప్రాంతానికి, అలాంటి ఇల్లులకి, అలాంటి మనుషులకి, వాళ్ళందరికీ కూడా మిల్క్ కానీ, లేకపోతే ఫుడ్ కానీ, లేకపోతే వాటర్ కానీ ఇవన్నీ సప్లై చేయడానికి ఒక రెవల్యూషనరీ పద్ధతిలో డ్రోన్స్ను కూడా ఈరోజు వినియోగించాం. అలాగే రేపు శానిటేషన్లో కూడా డ్రోన్స్ని వినియోగిస్తున్నాం. ఇది మా మినిస్ట్రీలో వస్తుంది కాబట్టి నేను మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. చాలా మంచి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఇది దేశం మొత్తం కూడా ఈ యొక్క విషయాన్ని తెలుసుకొని అక్కడ కూడా ఎప్పుడైనా ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు డ్రోన్స్ని ఖచ్చితంగా వాళ్ళు కూడా వినియోగించుకునే విధంగా భవిష్యత్తులో మేము కార్యక్రమాలు చేస్తాం. నెగిటివ్ యాటిట్యూడ్తోనే జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్తున్నారు. ఆయనకి ప్రజలు 5 సంవత్సరాలు ఆయన చేసినటువంటి తప్పులకి బుద్ధి చెప్పే ప్రయత్నం మొన్న ఎలక్షన్లో చెప్పారు. మాకు ఆ నెగిటివ్ యాటిట్యూడే వద్దు, రాష్ట్రం బాగుపడాలి, రాష్ట్రం ముందుకు నడవాలి, మంచి నాయకులు కావాలి. చంద్రబాబు నాయుడు గారు మీరు చూశారు కదా, డే 1 నుంచి కూడా అక్కడే ఉంటూ వరద బాధితులందరినీ కూడా అవసరమైతే బోట్లో, లేకపోతే నడుచుకుంటూనైనా సరే నీటిలో 3 గంటలు, రాత్రి 4 గంటలు అంతవరకు కూడా ప్రజల్లో ఉంటే ఈయన ఒక్కసారి వచ్చి ఒక 5 నిమిషాలు మాట్లాడి అందులోనే మొత్తం అంతా రాజకీయం మాట్లాడి వెళ్ళిపోతే మనం పట్టించుకోవాలా అటువంటి వ్యక్తిని? ఈరోజు వరద బాధితుల్ని ఎంత పెద్ద ఎత్తున చేయాలో అంత పెద్ద ఎత్తున చేశాము. మరొక విషయం, కేంద్రం కూడా ఎంత తొందరగా స్పందించాలో స్పందించింది. ప్రధానమంత్రి గారు మాట్లాడారు, హోమ్ మినిస్టర్ గారు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడారు, అధికారులందరూ మాట్లాడారు. ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ని తక్షణమే పంపించాం. హెలికాప్టర్స్ని దగ్గర ఎన్నున్నాయి అన్నీ కూడా రప్పించి 6 హెలికాప్టర్స్ని రప్పించి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అంతా కూడా సుమారు 58 టన్నులు ఎక్కడ కూడా జరిగి ఉండదు. 58 టన్నులు హెలికాప్టర్ ద్వారా ఫుడ్ డెలివరీని మనం చేశాం. ఇన్ని రకాలుగా మనం ప్రయత్నం చేస్తుంటే వాళ్ళు సహాయం చేయాల్సింది పోయి, మేము ఆ రోజు వరదలు ఎప్పుడైనా వచ్చినప్పుడు ప్రతిపక్షంలో ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఏమిచ్చేవారు తెలుసా? మా అందరికీ కూడా డైరెక్షన్ ఇచ్చేవారు నాయకులు, తెలుగుదేశం పార్టీకి. రాజకీయాల తర్వాత ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు మన వంతు సాయం చేద్దాం, ముందు వెళ్దాం, ప్రజలతో మాట్లాడదాం, మన వంతుగా సాయం చేద్దాం. ఆ మాట ఒక్కసారైనా జగన్మోహన్ రెడ్డి మాట్లాడా? వాళ్ళ నాయకులకి ఏమైనా చెప్పాడు ఎక్కడైనా సరే? మీరు కూడా కాస్త పార్టిసిపేట్ చేయండి, ప్రజల కష్టాల్లో ఉన్నారు కదా, ఓదార్చండి, భుజం మీద చేసి మాట్లాడండి. అదేమీ లేదు. రాజకీయం చేయడానికి మాత్రం ఆయనకి సమయం ఉంది. కాబట్టి అలాంటి దురదృష్ట ఆలోచనలు ఉన్నంత వరకు కూడా ప్రజలు ఎవరు కూడా నమ్మే పరిస్థితి ఉండదు. ఆయనకి అంత ఇంపార్టెన్స్ కూడా మనం ఇవ్వడం.
వరద బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీ మొదలైంది. శుక్రవారం మంత్రులు నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు, కందుల దుర్గేష్, ఎంపీ కేశినేని చిన్ని నిత్యావసర వస్తువుల వాహనాలను ప్రారంభించారు. ఆపై వరద బాధితులకు సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ వరద బాధితులను ఆదుకునేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. 1200 వాహనాల ద్వారా ప్రతి ఇంటికి అందేలా ప్లాన్ చేశామని చెప్పారు. ఈ విపత్తు వల్ల ప్రజలంతా ఇబ్బందులు పడ్డారని, అంతా బాధ్యతగా సహాయక చర్యలో పాల్గొంటున్నారని తెలిపారు. రేపు చవితి పండుగ అయినా పంపిణీ కార్యక్రమం ఉంటుందని స్పష్టం చేశారు. 4 రోజుల్లో అందరికీ సరుకులు అందేలా చర్యలు తీసుకున్నట్లు తెలియజేశారు. నీళ్లు ఉన్న ప్రాంతాల్లో తోపుడు బల ద్వారా సరుకులు అందజేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలియజేశారు. వినాయక చవితిని పురస్కరించుకుని విశాఖలో సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా ప్రతి ఏటా గణపతి ప్రతిమల పంపిణీని చేపడుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఎం దీపక్ ఆధ్వర్యంలో విశాఖ రెల్లివీధి అంబేద్కర్ విగ్రహం వద్ద విగ్రహాల పంపిణీని ఘనంగా నిర్వహించారు. 1000కి పైగా మట్టి విగ్రహాలను పంపిణీ చేసి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పునరంకితమవ్వాలని పిలుపునిచ్చారు. విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో బీజేపీ రాష్ట ప్రధాన కార్యదర్శి దయాకర్ రెడ్డి, రాష్ట కార్యదర్శి సురేంద్ర మోహన్, బీజేపీ నాయకులు రామ్ కుమార్ పాల్గొని ప్రజలకు మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువమోర్చా అధ్యక్షులు నాగరాజు, బీజేపీ నాయకులు అశోక్ కుమార్, 37వ వార్డు యువమోర్చా అధ్యక్షులు హేమంత్, సాయి కుమార్, కార్యకర్తలు శ్రీను, రాజు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. మొత్తం మా మిత్రులు సోదరులతో కలిసి ప్రతి సంవత్సరం కూడా మేము ఈ కార్యక్రమం అనేది నిర్వహిస్తుంటాం. ముఖ్యంగా మా ఉద్దేశం అనేది ప్రజల్లో అవగాహన కావాలి. అవగాహన అనేది ప్రజల్లో రావాలి. మట్టి వినాయకుని పూజించాలి. పర్యావరణ ఒక గొప్పతనాన్ని తెలియజేయడం కోసం ప్రతి సంవత్సరం కూడా ప్రజల్లో అవగాహన. ఇలాంటి స్లమ్ ఏరియాస్లోని మెయిన్ ఈ స్లమ్ ఏరియాస్లోని ఇటువంటి కార్యక్రమాలు చేసి ప్రజల్లో చైతన్యం తీసుకొని రావడానికి నేను మా మిత్రులు హేమంత్, సాయి కుమార్ అందరూ కూడా కలిసి ప్రతి సంవత్సరం కూడా సుమారు 1000 విగ్రహాలు మట్టి వినాయకుల విగ్రహాలు పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ సంవత్సరం సుమారు 2000 విగ్రహాలని మట్టి విగ్రహాలని ఇలా రెల్లివీధి జంక్షన్లో మన ముఖ్య అతిథిగా మన సురేంద్ర మోహన్ గారు, దయాకర్ రెడ్డి గారు, రామ్జీ గారు, నాగరాజు గారు, అశోక్ గారు ఆధ్వర్యంలో ఈరోజు పంపిణీ కార్యక్రమం జరిగింది. మేము అందరికి కూడా ప్రజలందరికీ కూడా మేము తెలియజేసింది ఈ యొక్క కార్యక్రమం ద్వారా తెలియజేసింది అందరూ కూడా మట్టి వినాయకులను పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం. అందరూ కూడా ఈ యొక్క విషయాన్ని తెలియజేసుకోండి. అందరూ కూడా ఈ విషయం గ్రహించుకొని ప్రతి ఒక్కరు కూడా పండగ జరుపుకోవాలని, ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వినాయక చవితిని మట్టి వినాయకుడితో పూజిద్దాం. వినాయక చవితి సందర్భంగా మన 1 టౌన్ ఏరియాలో రెల్లివీధి ముందు ఏవిఎన్ కాలేజీ దగ్గర ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా వినాయక ప్రతిమల్ని పంచడం జరుగుతుంది, పంచుతున్నాము. గత 10 సంవత్సరాల నుంచి మీసాల దీపక్ గారి యొక్క ఆధ్వర్యంలో వాళ్ళ మిత్ర బృందంతో కలిసి ఈ ప్రాంతంలో ఈ యొక్క మట్టి విగ్రహాలు పంచుతున్నాం. ఏదైతే సామాజిక బాధ్యతగా పర్యావరణాన్ని పరిరక్షించుకునేటువంటి ధ్యేయంగా గత కొంతకాలంగా వినాయక చవితి సందర్భంగా ఈ రంగులు కెమికల్స్తో మిక్స్ చేసినటువంటి వినాయకుని యొక్క బొమ్మలు కారణంగా పర్యావరణం దెబ్బతింటుంది. కాబట్టి మనం అన్ని విగ్రహాలన్నింటినీ కూడా సముద్రంలో ఆఖరణ మిక్స్ చేస్తాం. కాబట్టి సముద్రం యొక్క చరాచర జీవులకి ప్రమాదం, వాతావరణానికి ప్రమాదం. కాబట్టి గత కొన్నేళ్లుగా మట్టి విగ్రహాలతోటే పూజ జరిపించాలి, మట్టి విగ్రహాలతోటే వినాయకుడిని ఆహ్వానించాలనేటువంటి ధ్యేయంతో చేస్తున్నటువంటి కార్యక్రమం గత 10 సంవత్సరాలుగా మీసాల దీపక్ గారి ఆధ్వర్యంలో నిర్విరామంగా ఈ యొక్క ప్రాంతంలో వినాయక విగ్రహాలు పంచుతున్నారు. ఈ సందర్భంగా వారికి, వారి యొక్క మిత్ర బృందానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం చించినాడలో అధికారిక లాంఛనాల మధ్య మాజీ ఎమ్మెల్యే ఆర్ఎస్ అంత్యక్రియలు నిర్వహించినట్లు సిపిఎం జిల్లా కార్యదర్శి బి బలరాం తెలిపారు.
తమ అభిమాన నాయకుడిని కడచూపు చూసేందుకు జిల్లాలోని నలుమూలల నుంచి ఇతర జిల్లాల నుంచి జనం కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. కరతాళ ధ్వనుల మధ్య ప్రజా నాట్య మండలి విప్లవ గీత ఆలాపనల మధ్య ర్యాలీగా ఆయన పార్థివ దేహాన్ని తరలించారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, ఉద్యమ వారసులు మంతెన సీతారాం ఆర్ఎస్ చితికి నిప్పంటించి ఘన నివాళులు అర్పించారు. Salami, yes. Go, yes. जोहार कॉमरेड आरएस करके जोहार साधिस्ताम आरएस राशियालो साधिस्ताम भारत कम्युनिस्ट पार्टी मार्चे वोट गेलाली भारत कम्युनिस्ट पार्टी मार्चे अजयो मार्च के जो लेने जोहार साधिस्ताम जोहार कॉमरेड आरएस करके साधिस्ताम आरएस का राशियानी वर्दिल्लाली ఎర్ర జెండా वर्दिल्लाली ఎర్ర జెండా वर्दिल्लाली ఎర్ర జెండా బిల్టన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టివితాస్